టీడీపీలో ఉన్న కడియం శ్రీహరి కూడా చాలా ఎగతాళి చేసేవారు. మళ్ళీ ఆయన బీఆర్ఎస్‌లోకి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయారు. సో ఎట్లా చూస్తారు ఇలాంటి వాళ్ళని? విద్యా వృత్తిని ప్రారంభించిన కడియం సీఆర్ లాంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే చచ్చిన పాము అయిపోయిండు. రాజకీయాలలో అయిపోయింది ఆయన శకం ముగిసింది. ఆ శకం ముగిసిన సందర్భంలో ఇట్లాంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో ఉంటే బాగుంటుందని భావించిండు. ఎందుకంటే ఈయనకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించు కేసీఆర్ గారు ఒక పార్లమెంట్ సభ్యునిగా చేసిండు. పార్లమెంట్ సభ్యునిగా చేయడమే కాదు, ఈ రాష్ట్రంలో మంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు. అయినా కూడా వారి స్వార్థం కోసం, స్వార్థ రాజకీయం కోసం, వారి కూతురు కోసం వేయండా, ఈయన కోసం వేయండా, లేకపోతే ఆయన పవర్ ఎక్కడుంటే అక్కడ ఉంటాడా అనేది మనం అనేక సందర్భాల్లో టీవీలలో కూడా చర్చ చూసాం. పవర్ 10 సంవత్సరాలు పవర్లో ఉన్నారు కాబట్టి ఆ పవర్ని ఎంజాయ్ చేయడానికి ఉన్నారు. ఎప్పుడైతే పవర్ పోయిందో మళ్ళీ ఎక్కడైతే పవర్ దొరుకుతుందో ఆ పవర్కు మళ్ళీ వారు అర్రులు చాచడం జరిగింది.